తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 31 నుంచి పర్యటనను ప్రారంభించబోతున్న ఆమె పరిగి నుండి పాదయాత్ర షురూ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్ర వారం రోజుల పాటు కొనసాగనుంది. ఇవాళ సాయంత్రానికి స్కెడ్యూల్ విడుదల చేయనుంది తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్. ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది? తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సాయంత్రం హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు. పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులందరితో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా క్షేత్రస్థాయి పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఖరారు చేయాలనేటువంటి ఆలోచనతో మీనాక్షి నటరాజన్ ఉన్నారు. ఈ నెలాఖరు నుంచి పరిగి నియోజకవర్గంలో ఈ పాదయాత్ర ప్రారంభించాలనుకున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో 8 నుంచి 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాల అమలు, అలాగే సమస్యలకు సంబంధించినటువంటి విషయాలతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసేటువంటి దిశగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్లాన్ వేస్తున్నారు. దీంట్లో భాగంగానే వారం రోజుల పాటు మొదటి విడతగా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. 31వ తేదీ నుంచి 7 రోజుల పాటు పాదయాత్ర ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ ఇచ్చి మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా పర్యటించాలనేటువంటి ఆలోచనతో ఇన్ఛార్జ్ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ సాయంత్రానికి కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని పోవాలనేటువంటి ఆలోచన మొదటి నుంచి ఇన్ఛార్జికి వచ్చినప్పటి నుంచి ఇదే ఆలోచన చేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ పూర్తిగా క్షేత్రస్థాయికి తానే వెళ్లి పార్టీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ స్థాయి నాయకుల మధ్య సమన్వయం, సయోధ్యని కుదిర్చేటువంటి ప్రయత్నంతో పాటు ప్రభుత్వ పనితీరు, పథకాలు క్షేత్రస్థాయికి ఎలా వెళ్తున్నాయనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేపట్టాలని ఆలోచనతో ఇన్ఛార్జ్ ఉన్నారు. అందుకు అనుగుణంగానే పాదయాత్రను మొదలు పెట్టబోతున్నారు. చారి, ఒక స్కెడ్యూల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఆవిడ పాదయాత్ర చేయనున్నారు? 2 నియోజకవర్గాలు చొప్పున పాదయాత్ర చేయాలనుకున్నారు. 8 నుంచి 10 కిలోమీటర్లు అంటున్నారు కాబట్టి షెడ్యూల్ అనుగుణంగా ఆ నియోజకవర్గాల్లో నాయకుల వెసులుబాటు అనుగుణంగా మాక్సిమం ఒక నియోజకవర్గంలో అయితే పాదయాత్ర చేయడము, సమస్యలు తెలుసుకోవడం, పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడడం లాంటి చిన్నపాటి సభలు, సమావేశాలు లాంటివి కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఒకే చోట బస, ఒకే చోట పాదయాత్ర చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఒకే చోట పాదయాత్ర, ఒకే చోట బస చేయాలనేటువంటి షెడ్యూల్ ఖరారైతే అది ఒకే రోజు ఒక నియోజకవర్గానికి పరిమితం అవుతుంది. అట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్ర చేయాలనుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ సాయంత్రం హైదరాబాద్ కి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పార్టీ నాయకులతో చర్చించిన తర్వాత ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. అది